సాయిరామ్. నేను మీ విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంది. ఇంటి ముందు గుడి ఉండొచ్చా? చిన్నదైనా పెద్దదైనా అసలు గుడి ఉండొచ్చా? గుడి పక్కన ఇల్లు కట్టుకోవచ్చా? గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోవచ్చా అనేది టాపిక్ ఈరోజు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమవుతుందంటే విలేజెస్ అన్నీ కూడా కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నాయి. ఒకప్పుడు అగ్రికల్చర్ పొలాలు, వ్యవసాయ పొలాలన్నీ కూడా ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అయిపోతుంది కాబట్టి విలేజెస్ అన్నీ కూడా కన్వర్ట్ అయిపోతున్నాయి కాంక్రీట్ జంగల్స్గా. విలేజెస్లో ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్లో కొంతమంది చిన్న గుడి కడుతూ ఉంటారు. అక్కడ పొలంలో చిన్నగా ఇలా చిన్న గుడి కట్టి అందులో ఏదో దేవతను ప్రతిష్ఠించుకుంటారు. ప్రతి సంవత్సరం అక్కడ దానికి పూజ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నాయి కాబట్టి ఆ పొలాలు కూడా ప్లాట్స్గా చేసి అమ్మేస్తున్నారు. కానీ గుడిని మాత్రం ఎవరు ముట్టుకోరు. ఆ లేఅవుట్ చేసేటప్పుడు ఆ గుడిని ఎలా వదిలేస్తారు? ఆ రోడ్లోకి రావడమో, లేకపోతే ఇక్కడ అమ్యూనిటీస్ ఏరియాకి రావడమో, లేకపోతే గార్డెన్ ఏరియాలు రావడమో, ఎక్కడో ఒక పక్కన వచ్చేలాగా ఆ లేఅవుట్ అలా చేస్తూ ఉంటారు. కాలక్రమేణా ఆ గుడి కొంచెం పెద్దగా కట్టేస్తారు. ఆ కాలనీ తయారైన తర్వాత ఆ గుడి అలా పెద్దగా కట్టడం మొదలు పెడతారు. ఆ ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అప్పటివరకు ఆ చిన్నగా గుడి ఉంది, కొంతమంది తెలియదు కూడా అక్కడ ఉన్నట్టుగా ప్లాట్ కొనేస్తుంటారు. ఇల్లు కట్టుకునేప్పుడు ఇంటి ముందు గుడి ఉంది, లేదా గుడి కట్టేశాక కొన్ని ప్లాట్లు అలా మిగిలిపోతాయి కదా. సో మళ్ళీ ఎవరో వచ్చి ప్లాట్ కొనేప్పుడు అయ్యో ఇంటి ముందు గుడి ఉందండి, కొనుక్కోవచ్చా లేదా, అసలు ఇల్లు కట్టుకోవాలా? మరి కొంతమంది కొనుక్కునేసాం, కట్టుకున్నాం అక్కడ, కాకపోతే మాకు కొన్ని ప్రాబ్లమ్స్తో కష్టపడుతూ ఉన్నాం, అందరూ ఆ గుడి వల్లే అని చెప్తున్నారు. నిజంగా గుడి వల్లే ఉందా ప్రాబ్లం? ఇది చాలామందికి ఒక డౌట్. అసలు యథార్థం ఏంటో చూద్దాం. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? గుడి ముందు గుడి ఉంటే మనం ఇల్లు కట్టుకోవచ్చా లేదా? ఒకప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో గుడికి దగ్గరగా ఇల్లు కట్టుకోవద్దని ఒక నియమం ఉండింది. ఇంత దూరంలో ఇల్లు ఉండాలి అంటే అప్పుడు గ్రామ దేవతలు, పోలిమేర దేవతలు ఇలా ఉండేవాళ్ళు. సో వాటికి కొంచెం దూరంలో ఉండాలి. అలాగే సన్యాసులు ఉండే మఠానికి కొంచెం దూరంలో ఉండాలి. అందులో కొంచెం నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. సన్యాసుల దగ్గరగా రెసిడెన్షియల్ ప్లేసెస్ ఉండొద్దు కాబట్టి అలా దూరంగా ఉండాలని చెప్పారు. శివుడి గుడికి ఇంత దూరం, ఇలా ఒక్కొక్క గుడికి ఇంత దూరం ఉండాలని పెట్టారు. కానీ ఇప్పుడు ఆ శాస్త్రానికి కాలం చెల్లింది కాబట్టి అన్ని సిటీస్గా మారిపోతున్నాయి, కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నాయి కాబట్టి అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. గుడి ఎందుకు ఉండకూడదన్నారో చూద్దాం ఫస్ట్. ఆ రోజుల్లో ఏంటంటే అన్నీ కూడా సింగిల్ ఫ్లోర్ హౌసెస్, అంటే ఊరికే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే, ఫస్ట్ ఫ్లోర్ అంటూ ఉండేది కాదు. మా అంటే హైట్ 10-12 ఫీట్ హైట్ వరకు అంతే, ఇంటి మొత్తం హైట్. గుడి హైటు గోపురం ఎత్తుగా ఉంటుంది, దాంట్లో ఒక ధ్వజస్తంభం ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి ఒక కోనేరు. మన ఇంటికి తూర్పులో గుడి ఉందనుకోండి, ఆ గుడి నీడ మన ఇంటికి పడకూడదు. అంటే సూర్యకిరణాలు మనకు మొత్తం రావు కాబట్టి, కప్పుకోబోతాయి కాబట్టి తూర్పులో గుడి ఉండకూడదు. అంటే గుడికి మనం పశ్చిమంలో ఇల్లు కట్టుకుంటే ఆ గుడి మనకు తూర్పులో వస్తుంది, ఆ నీడ మన ఇంటిపైన పడుతుంది కాబట్టి కొంచెం దోషంగా మారుతుంది అది. అందు గురించి కట్టుకోకూడదు అన్నారు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఇప్పుడున్న కాలానుగుణంగా ప్రతి ఇల్లు కూడా 1-2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ కూడా కడుతున్నారు. మనకు పక్కనే ఉన్న తూర్పులో ఉన్న నేబరు ఎత్తుగా ఇల్లు కట్టేసుకుంటారు అనుకోండి, మన ఇల్లు ఒక 2 ఫ్లోర్స్ లేదా ఊరికే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అనుకుందాం, అతను మొత్తం ఒక 4 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ కట్టేశాడు. మనకు తూర్పులో ఖాళీ స్థలం వదిలేయాలి నియమం ఉంది, వదిలేం.
కానీ ఇల్లు ఎత్తుగా కట్టేశాడు కాబట్టి తప్పకుండా ఆ ఇంటి నీడ మన ఇంటి పైన పడుతుంది కదా, తప్పకుండా పడుతుంది. కాబట్టి అలా ఉండకూడదు. ఇప్పుడు గుడి కంటే ఇల్లు ఎక్కువైపోయాయి. గుడి ఎత్తు కంటే ఇల్లు, గుడి గోపురం కంటే కూడా ఇల్లు ఎత్తుగా మారిపోయాయి. కానీ ఇప్పుడు అది మనం పాటించామనుకోండి, ఎవరు అసలు ఇల్లు కట్టుకోలేరు. దానికి ఎంత ఖాళీ స్థలం వదలాలి తూర్పులో, ఆ నీడ పడకుండా వదలాలంటే ఒక హైట్ని బట్టి ఇంత డిస్టెన్స్ యాంగిల్ అనేది ఉంటుంది. అంత వదిలిపెట్టి కట్టుకోవడం పాసిబుల్ కాదు, స్థలాలు దొరకడమే కష్టం. కాబట్టి మనం ఎంతో శాస్త్రానికి మనం ఇంత వదలాలి, ప్లాట్ సైజుని బట్టి ఇంత వదలాలి అని ఉంటుంది. కానీ అంత కూడా ఎవరు వదలట్లేదు, ఏదో కొంత వదులుతున్నారు. పశ్చిమం కంటే కొంచెం ఎక్కువ వదులుతున్నారు అంతే. ఇంటి నీడ తప్పకుండా పడుతుంది. దానివల్ల కొన్ని రిజల్ట్స్ అంటూ పోతాయి, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి తప్పదు కాబట్టి కట్టేసుకుంటున్నాం. పెద్దగా దోషం ఏం కాదు. అలాగే ఇంటికి ఈశాన్యంలో మాత్రం గుడి ఉంటే కొంచెం దోషమే. మన ఇంటికి ఎదురుగా ఈశాన్యం భాగానికి గుడి వచ్చింది, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలా ఉండకూడదు. మనం ఉన్న ఇంటికి పశ్చిమంలో గుడి ఉంది, దానివల్ల కష్టమేం లేదు. దక్షిణంలో గుడి ఆనుకొని దానివల్ల కూడా ఇబ్బంది ఏం లేదు. ఉత్తరంలో గుడి ఉంది అంటే మనకు ఉత్తరంలో రోడ్డు ఉందనుకోండి, ఉత్తరం రోడ్డుకి ఆ పక్కన గుడి ఉంది, పర్వాలేదు. కానీ మన దక్షిణ ఫేసింగ్ హౌసు ఉత్తరంలో గుడి ఉంది, కొంచెం దోషమే. ఇప్పుడు మనం బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు కదా, గుడి స్థలంలో మనం బిల్డింగ్ అనుకుందాం, బిల్డింగ్ ఎత్తుగా కట్టేస్తారు. మనకు కొంచెం కాస్త ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండాలి, ఉంటే కొంచెం మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఖాళీ స్థలం ఏమీ లేదు, మనం ఉత్తరం ఆనుకొని కట్టాం, పైగా అక్కడ గుడి ఉంది లేదా పెద్ద బిల్డింగ్ ఉంది, దోషమే. గుడి ఉన్నా బిల్డింగ్ ఉన్నా దోషమే. ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉత్తరంలో, తూర్పులో, దక్షిణంలో, పశ్చిమంలో ఖాళీ స్థలాలు ఉండాలి. తూర్పులో ఉన్న ఖాళీ స్థలం పశ్చిమం కంటే ఎక్కువ ఉండాలి, ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలం దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. ఈ నియమం పాటించి కట్టుకుంటే చాలు. మొత్తం అన్నీ మంచి రిజల్ట్సే రావాలి, 100% రిజల్ట్స్ రావాలి అంటే ఎప్పుడూ సంభవం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఉన్న దాంట్లో మనకున్న చిన్న ప్లాట్లో ఇల్లు కట్టుకున్నాం, ఉన్న దాంట్లో హాయిగా ఉండాలి, పెద్ద కష్టాలు లేకుండా ఉండాలి. అంటే ఈ సూత్రాన్ని పాటించి కట్టుకుంటే హాయిగా ఉంటాం. కానీ ఊరికే గుడిని చూసి అలా భయపడకూడదు. ఎప్పుడైనా మనకు ఈశాన్య భాగంలో ఎదురుగా ఉందనుకోండి, అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది, తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. అంతేగాని ఊరిలో తూర్పులో గుడి ఉంది, పశ్చిమంలో ఉంది, ఎదురుగా ఉంది, దానివల్ల మనం భయపడే అవసరమేం లేదు. సాయి రక్ష.